కావాలంటే. బ్యాక్ టు లైవ్ షో. వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి నిన్న రాజధాని సందర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు జరగకపోవడం, అలాగే రాజధాని ప్రాంతంలో రైతులకు సంబంధించిన సమస్యలు అడ్రస్ చేయడానికి వెళ్లారు. అయితే అనేక ఆంక్షలు, రూట్ మ్యాప్లు మార్చడాలు ఈ నేపథ్యంలో ఆయన యాత్ర జరిగింది. అటు ప్రభుత్వం నుంచి ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రమైన కామెంట్స్ చేశారు. 48,000 ఎకరాలకు పైన చంద్రబాబు నాయుడు అధీనంలో భూమి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఆయనకి భూదాహం లాంటి కామెంట్ చేశారు. కేవలం 2 నుంచి 3,000 ఎకరాలు సరిపోవా రాజధానికి? అయినా 3 ఏళ్ళు అవుతున్న రాజధాని కోసం ఒక్క ఇటుకు పేర్చారా? మొత్తం అంతా తాత్కాలికం అని చెప్పే రోజులు గడిపేస్తున్నారు. దేవుడు దయతలిచి మన ప్రభుత్వం ఇస్తే, మన ప్రభుత్వం వస్తే ఎంత అవసరం అంత ఉంచుకుని మిగతాది వెనక్కి ఇచ్చేస్తానని కూడా ఆయన రైతులకి హామీ ఇవ్వడం చూసాం. ఈ సందర్భంగా నేను అనేక కామెంట్స్ చేశారు. ఇక జల్లికట్టు అంశం తీవ్ర స్థాయిలో ఉద్రిక్తంగా మారుతోంది. ప్రస్తుతం ఇది జాతీయ స్థాయి ఇష్యూగా మారింది. నిన్న తమిళనాడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలవడం, అయితే కోర్టులో ఉన్నందువల్ల దీని మీద పెద్దగా ఇప్పుడు ప్రభుత్వం ఏం స్పందించలేదు. తమిళులకు మేము అండగా ఉంటాం, వాళ్ళ సెంటిమెంట్ గౌరవిస్తామని మాత్రమే ప్రధాని చెప్పారు. మళ్ళీ ఇంకొకసారి పిటిషన్ సుప్రీంకోర్టు నిన్న తిరస్కరించిన సందర్భం కూడా మనం చూసాం. కానీ ఉద్రిక్తత అయితే కొనసాగుతోంది. ప్రశాంతంగానే జరుగుతున్న డిమాండ్ మాత్రం గట్టిగా వినిపిస్తోంది. ఈ అంశాల మీద లైవ్ షోలో మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు సి నరసింహారావు గారు, సీనియర్ విశ్లేషకులు, ప్రముఖ రచయిత, సంపాదకులు వారు జాయిన్ అవుతున్నారు. బి రామకోటయ్య గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నాయకులు, వాసిరెడ్డి పద్మ గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కంభంపాటి రామ్మోహన్ రావు గారు, మాజీ ఎంపీ, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, పార్టీ సీనియర్ నాయకులు. విజయవాడ నుంచి మల్లాది విష్ణు గారు కొద్దిసేపట్లో మనతో జాయిన్ అవుతారు. సార్, జగన్మోహన్ రెడ్డి ఇష్యూకి వెళ్లే ముందు ఒక్కసారి జల్లికట్టు ప్రస్తావించుకున్నట్టు వెళ్దాం. అంటే చిన్నగా మొదలైన ఇష్యూ, మొదట ప్రతిపక్షంగా ఉన్న డిఎంకే దీన్ని మొదలెడితే ఇంత స్థాయిలో ఫ్లేర్ అప్ అయిపోయింది. అంటే పూర్తిగా సెంటిమెంట్ గా మారిపోయి వాళ్ళ జాతీయ ఇష్యూ అయిపోయింది. దీన్ని అడ్రస్ చేయడం ఎట్లా కూడా అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోయిందా ప్రభుత్వాలకు కానీ కోర్టులకు కానీ? తప్పకుండా. 2000 సంవత్సరాల క్రితం తమిళనాడులో ఒక గ్రంథం ఉంది, శిల్పాధికారం అని. ఆ 2000 సంవత్సరాల క్రితం రాసిన పుస్తకం ప్రపంచంలో ఎక్కడా లేదు, ఏ భాషలో లేదు. ఆ పుస్తకం ఇప్పుడు యాస్టీజ్ గా అలాగే ఉంది, శిల్పాధికారం. దాంట్లో మెన్షన్ చేశారు జల్లికట్టు. జల్లికట్టు అంటే ఎద్దులకి వెండి కానీ బంగారం కానీ నాణ్యాలు కట్టేవాళ్ళు, ఎవరు లోపల తీసుకుంటే వాళ్ళు ఉప్పు తీసుకెళ్లొచ్చు. ఆ సంప్రదాయం 2000 సంవత్సరాల క్రితం మెన్షన్ చేశారంటే 2000 సంవత్సరాలు పైగా ఆ సంప్రదాయం వస్తుంది అక్కడ. దానికిను ఎక్కడో వర్జీనియాలో ఉన్న ఒక సంస్థ పెట, వాళ్ళకి ఏం సంబంధం? పైగా ఫారిన్ కంట్రీస్ కి మన దేశానికి సంబంధం లేదు. అహింస అంటున్నారు కదా, జంతువులను హింసించి ఒక క్రూర ఆనందాన్ని, వికృత ఆనందాన్ని పొందుతున్నారండి కదా వాళ్ళు చేసే ఎలిగేషన్. అది సరే. అక్కడ ఏం చేస్తారంటే అమెరికాలో కానీ మిగతా పాశ్చాత్య దేశాల్లో కానీ గిత్తదోడ పుట్టగానే 3 ఏళ్లకి దాన్ని టేబుల్ పంపించేస్తారు, అంటే దాన్ని చంపేసేసి మోసం తినేస్తారు. మన ఇండియాలో అలా కాదు. మనకి యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ వాళ్ళు 2 ఎకరాల లోపు, యావరేజ్ ల్యాండ్ 95% 2 ఎకరాల లోపు. వాళ్ళు తప్పనిసరిగా పశు సంపద మీద ఆధారపడుతుంటారు, పాలకు కానీ దీనికి కానీ పనులు చేసుకుంటారు. కానీ ఆ గిత్తలో అవి ఉంటే వాటిని పెంచి పోషిస్తారు, 12 ఏళ్ల దాకా వాటిని జోలికి వెళ్ళరు, వాటిని చంపుతూ ఉన్నది ఇండియాలో సామాన్యంగా చేయరు. అలాంటిది ఆ గిత్త దూడలో వాటిని ఇప్పుడు ఇండియాలో జంతు హింస అని వాళ్ళు చెబుతున్నారు. జంతు హింస అంటే ఏంటి? వీటికి 12 ఏళ్లకల్లా మనం మధ్య చేసుకుంటే వాటికి స్టెరిలైజ్ చేస్తారు, అంటే సంతానోత్పత్తి లేకుండా బుట్ట కొడుతూ ఉంటారు తెలుగులో, దాన్ని చేస్తారు. అది అంతకన్నా జంతు హింస ఉంది, వాటే పనిచేస్తూ కానీ జంతు హింస ఉంది. అసలు మానవ నాగరికత పరిణామ క్రమంలో జంతువుల్ని మచ్చిక చేసుకోవటం, వాటిని తమ అవసరాలకు వినియోగించుకోవటం అనేది మానవ పరిణామ క్రమంలో వచ్చిన పరిణామం. అది పట్టుకోకుండా వాళ్ళు జంతు హింస అని అమెరికాలో ఎవరు చెబితే అది ఇండియాలో ఇప్పుడు జల్లికట్టులో నిజంగా హింస లేదు, వాళ్ళని లొంగ తీసుకుంటాకి. ఇది మనుషులు ఏదో చచ్చిపోతున్నారండి కదా, 17 మంది చచ్చిపోయారు రిపోర్ట్స్ వస్తున్నాయి కదా. 17 మంది ఎక్కడ చచ్చిపోయారు, దేని చచ్చిపోయారు? ఇప్పుడు క్రికెట్ ఆడుతుంటే ఎవరు బాల్ తగిలి ఒక పెద్ద అతను చనిపోయాడు. అలా ఏ ఆటకైనా ఎవరైనా చనిపోవచ్చు, దానికి దీనికి సంబంధం నిషేధించాలని ప్రశ్నించారు. సో మీరేమంటారు సార్? అంటే సాంప్రదాయాన్ని గౌరవించాలి, దీంట్లో కోర్టుల ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని చెప్పదలుచుకున్నారా? అంటే దాన్ని కొనసాగించాలా సంప్రదాయం? వాళ్ళ కోర్టులకు ఏం సంబంధం? ఎవరన్నా వేసారనుకుంటే రేపు కోర్టులో సంక్రాంతి అన్నది సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతాను తప్ప సూర్యుడు ఎక్కడ తిరగట్లేదు, ఆ సూర్యుడు మకర సంక్రమణం ప్రవేశిస్తాం అన్నదే అశాస్త్రీయం, సంక్రాంతి నిషేధించండి నిషేధిస్తారా? అలా కోర్టుల కోసం ప్రజలు ఉన్నారు, ప్రజల కోసం కోర్టులు ఉన్నాయా? కోర్టుల యొక్క పరిమితులు వాళ్ళు గుర్తించే ఆర్డినెన్స్ కాదు, ఆర్డినెన్స్ తప్పకుండా తీసుకురావాలి. ఇప్పుడు మేము కూడా సానుభూతి తిరుగుతున్నామని మోడీగా చెప్పారు, తప్పకుండా ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆర్డినెన్స్ కాదు, అసలు జల్లికట్టు గురించి కోర్టులకి సంబంధం లేదు అని ఆర్డినెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు సాంస్కృతిక వ్యవహారాల్లో భారతీయుల జీవన విధానంలో కోర్టు జోక్యం చేసుకోవడం తగదు. సింగిల్ స్టేట్మెంట్ అండి, వెరీ బ్రీఫ్లీ సమర్థిస్తారా రామకోటయ్య గారు?
కేంద్రం మరి ఏమీ పాల్పొని దూరంలో ఉందా? అంటే జల్లికట్టు తాళికట్టు అనేది మధుర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఎద్దుల్ని కనుక లొంగ తీసుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళని పరిణయవాడే విధానం పూర్వం నుంచి ఉన్నటువంటిది. కానీ ఇవి చూస్తే వాస్తవంగా మీరు చెప్పినట్టు 17 మంది కాదు, కొన్ని వందల మంది చచ్చిపోవడం జరిగింది. ఆ ఎద్దు కొమ్ముల మీద పడి వాటి మీద నుంచి పైకి వాటిని చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. దానివల్ల ఏంటంటే దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే కోడి పందాలను నిషేధించిందో అదే విధంగా జల్లికట్టును కూడా నిషేధించడం జరిగింది. వాళ్ళు దాన్ని సాంప్రదాయంగా ఎక్కువగా తమిళ్లో ఏదొచ్చినా కూడా ఉధృతంగా తీసుకోవడం అనేది అక్కడ ఉంది. యాక్చువల్ వాస్తవంగా ఏంటంటే దీన్ని అంత పెద్ద ఇష్యూ చేయకుండా ఉంటే కూడా బాగుండేదని అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఈ జల్లికట్టు వల్ల ఐఎమ్ నాట్ సపోర్టింగ్ జల్లికట్టు. రైట్ పద్మ గారు, అంటే ఒకటేంటంటే జల్లికట్టుకు సంబంధించినటువంటిది ఇవాళ ఎందుకు ఉద్యమం జరుగుతుంది అనేటటువంటి చూసినప్పుడు తమిళకి సంబంధించినటువంటి ఏమైనా ప్రత్యేక ద్రవిడ ఉద్యమం ఇవన్నీ కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. వాళ్ళ ప్రత్యేకతను కాపాడుకోవాలనేటటువంటిది ఈ మధ్య కాలంలో జరిగిన రాజకీయ పరిణామాల రీత్యా ఒక ఇన్సెక్యూరిటీ అనేటటువంటిది తమిళ సొసైటీ ఏర్పడింది అనేటటువంటి ఒక అభిప్రాయం నాకు కలుగుతుంది. ఎందుకంటే అధికార పార్టీలో ఏర్పడిన సంక్షోభం మళ్ళీ కేంద్రం పెత్తనం వస్తుందా అనేటటువంటి ఒక భయాందోళన, దీని అన్నింటిలో కూడా మన తమిళ సత్తా ఏంటో ఒకసారి చూపించాలనేటటువంటి కోణం నుంచి వచ్చిందా ఈ ఉద్యమం అనేటటువంటి చూడాల్సినటువంటి అవసరం ఉంది. సాంప్రదాయము ఖచ్చితంగా సాంప్రదాయానికి సంబంధించి వాళ్ళు విలువిస్తారు. దాని యూనిటీ అనేటటువంటి కూడా తమిళకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకత. వీటన్నిటితో పాటు తమ ప్రాంతీయ రాజకీయ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలి అనేటటువంటి ఇది కూడా ఈ జనరేషన్ లో ఒకసారి చూపించాలి మన సత్తా అనేటటువంటిది కనపడుతుంది. ఉండాలి లేదు అనే కంటే కూడా కోర్టులు వర్సెస్ ప్రజలు అనేటటువంటి దీనిగా మారడం అనేటటువంటిది ఇది మంచి పరిణామం కాదు. దీన్ని డీటెయిల్ గా డిస్కస్ చేయాలి. పరిమితులతో అలౌ చేసేటప్పుడు దాంతో పాటుగా సాంప్రదాయాలను అన్నింటినీ కొనసాగించాలనడం కూడా అది ఎక్కడికి పోతుంది అనేటటువంటి తెలియడం లేదు. ఇప్పుడు సతీ సహగమనం లాంటి ఆచారాలు లేకపోతే జోగిని లాంటి ఆచారాలు ఇవి సాంప్రదాయం అని చెప్పి మనం యాక్సెప్ట్ చేద్దామా? కొన్ని మార్చుకోవాల్సినవి మార్చుకోవాలి. అది ప్రజలకు ఇబ్బందికరం లేకుండా ఉండాలి. ఆ సమాజంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు దానికి సంబంధించింది ఏంటంటే ఎట్లా ఎలా చేయాలనేటటువంటిది కూడా కేంద్రం ఆలోచించాలి. అంతేగాని గుడ్డిగా రద్దు చేసే వేల మంది రోడ్ల మీదకి వచ్చి దాదాపు అన్ని వర్గాల నుంచి దీనికి ఒక పెద్ద మద్దతు వస్తుంది. మరి మీ వ్యూ ఏంటి దీని మీద? ఇప్పుడు జల్లికట్టుకు వెళ్లే ముందు ముఖ్యంగా ఈవేళ 45వ అధ్యక్షుడిగా అమెరికన్ ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు కాబట్టి మా రాష్ట్ర ప్రజల తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున, మా తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క జల్లికట్టు అనేది ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఏమని దీనిని జీవహింసో లేకపోతే జంతువుల్ని ఆ విధంగా పరిగణిస్తారని. రోజు ఎన్ని కోళ్ళు ఎన్ని గొర్రెలు ఎన్ని కోస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని అట్లా చేసే కన్నా కూడా సంప్రదాయాలను గౌరవిస్తూనే ఎవరైతే మనుషులు చనిపోకుండా దానికి ఏ విధంగా చేయొచ్చో చేయకూడదా, లేకపోతే దాన్ని చట్టబద్ధంగా అంటే ఒక సిస్టమేటిక్ గా చేసే విధంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఈవేళ ఇంత పెద్ద ఇది ఒక సమస్యగా తీసుకువెళ్లారనంటే తమిళనాడు రాష్ట్రం అదే. ఇప్పుడు దాని మీద ఏంటంటే మీరు ఇందా చెప్పారు 17 మంది చనిపోయారని. చనిపోకుండా మార్గాలు లేవా? ఇప్పుడు మనకు కొన్ని సంప్రదాయాలు అంటే మీరు చూసి ఉంటారు, ఆవులను కానీ గేదెలను కానీ మనం గౌరవిస్తాం, పూజలు కూడా చేస్తాం. అదేవిధంగా గృహప్రవేశం అయితే ఆవుని ఇంటి చుట్టూ కూడా మనం తిప్పుతాం. సో అట్లాగే జీవహింస కూడా ఆవును కూడా నరికేసి తినేవాళ్ళు కూడా ఉన్నారు. నేనేమనంటే అటు ఉన్నారు ఇటు ఉన్నారు. కాబట్టి దీనికి ఏదైతే ఉందో ఆ విధంగా జరగకుండా వాళ్ళ మనోభావాలు గౌరవిస్తూనే ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకుంటూ సంప్రదాయాన్ని గౌరవించితే దానికి మనకి ఎప్పుడు కూడా మనకి ఇప్పుడు పూర్వం నుంచి కూడా వస్తున్నాయి కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. దానివల్ల విరుద్ధాలు కూడా వేయకూడదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండే విధంగా సైన్స్ డెవలప్ అని ఇంత అయినా కూడా పాత పద్ధతులు ఎక్కడా మనం మారలేదు కదా. అందువల్ల ఆ విధంగా ఇప్పుడు అమెరికాలో నిక్కర్ వేసుకున్నాడు, చొక్కా వేసుకున్నాడు, నువ్వు టీవీ ముందు మీరు కూర్చోలేరు కదా. మన సంప్రదాయాలు మనం గౌరవిస్తున్నాం. ప్యాంటు చొక్కా మీరు ఎందుకు వేసుకున్నారు? వేసుకోకుండా ఉండొచ్చు కదా. ఎవరు చెప్పారు వేసుకోవాలని? మొలతాడు ఎందుకు ఉండాలి? ఇవన్నీ కూడా ఒక్కోదాన్ని డిబేటబుల్ అది అంటుంది. సో ఆ విధంగా ఉండాలనేది నేనైతే అనుకుంటాను. సో పార్టీగా అయితే సపోర్ట్ చేస్తారా ఈ సంప్రదాయం కొనసాగాలని? సంప్రదాయాలు గౌరవించాలన్నా నేను చెప్పేది. సంప్రదాయాన్ని కొనసాగించాలి అక్కర్లేదని ఎవరు నిర్ణయించాలి? ప్రజలు నిర్ణయించాలి, సమాజం నిర్ణయించాలి. కోర్టులు కాదు నిర్ణయించేది. కోర్టులకి ఏం సంబంధం? పద్మ గారు, అమరావతి సందర్శించారన్న సరే, దాని మీద 2 నెలల తర్వాత ఈయన నిద్రలేచాడా, మెలకు వచ్చిందా నిన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అంటే ఇంత అభివృద్ధి చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి అహర్నిశలు కష్టపడి మీకు ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు రాజధానికి వచ్చి రైతులను రెచ్చగొడతారా? ఇది ప్రభుత్వం నుంచి చేస్తున్న కామెంట్. తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో కామెంట్ చేశారు, 3 ఏళ్లు అవుతున్నా ఒక్క ఇటుకు కూడా పేర్చలేదని. జరుగుతున్నాయిగా తాత్కాలిక సచివాలయం ఒకటి కట్టారు, తర్వాత పరిపాలన అంతా అక్కడి నుంచే కొనసాగిస్తున్నారు. మరి ఎందుకు కామెంట్ చేశారు? అంటే ఈ ఒక్క ఇటుక అనేటటువంటి శాశ్వత నిర్మాణాల కోసమే ఆయన మాట్లాడింది. ఇవాళ సెక్రటరీ టెంపరీ అంటున్నారు, అసెంబ్లీ టెంపరీ అంటున్నారు,
తీసుకున్నారు. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో మీరు వేసినటువంటిది అది కూడా నిర్మాణానికి సంబంధించింది కాదు, అది కూడా ఒక లేఅవుట్లకు సంబంధించింది. ఇవన్నీ చూసుకున్నప్పుడు ఎక్కడ కూడా ఈ అమరావతిలో అడుగు పెట్టి ఇది శాశ్వతంగా ఉండేటటువంటిది అనేటటువంటి ఫీలింగ్ ఉన్నటువంటి నిర్మాణం ఒక్కటైనా ఇవాళ కనపడుతోందా? అదే ఆయన మాట్లాడింది. అంతేగాని అసలు కన్స్ట్రక్షన్ జరగలేదనేటటువంటి కాదు. శాశ్వతంగా ఇవాళ అమరావతికి సంబంధించి రాజధానిలో భాగంగా ఏది శాశ్వతంగా చేపట్టారు ఈ 3 ఏళ్ల కాలంలో అనేటటువంటిది ఆయన రైజ్ చేసిన కోసం. సరే, ఇక మిగతా విమర్శలు అంటారా? ఇవాళ అమరావతికి వెళ్తే తప్పు, వెళ్ళకపోతే తప్పు అనేటటువంటి విధంగా ఏ రకంగా అధికార పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. 3 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లిన సందర్భంలో బలవంతపు భూసేకరణకు సంబంధించింది మాట్లాడారు, భూసేకరణ విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మాట్లాడారు. అంతే తప్ప ఇవాళ రాజధానికి సంబంధించినటువంటి రైతులు ఇష్టపూర్వకంగా ఇచ్చినటువంటి వాళ్ళని మీరు పోరాడండి అని ఆయన రెచ్చగొట్టలేదు, లేకపోతే దాన్ని తప్పు పట్టలేదు. ఇవాళ జరుగుతున్నటువంటిది 27 ఎకరాలు భూసేకరణ రైతుల నుంచి తీసుకున్నారు. అది కాకుండా 21,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. అది కాకుండా కూడా ఇంకా అసైన్డ్ భూములు, లంక భూములు తీసుకుంటున్నారు. ఇన్ని వేల ఎకరాలని పోనీ ఈ 3 ఏళ్లలో మీరు దీన్ని ఏదైనా ఒక ప్రాపర్ గా ఒక పద్ధతిగా చేసి మీరు చూపించి వాళ్ళ రైతులకి న్యాయం చేసి వాళ్ళకి చేతులకు పట్టాలిచ్చి అదే విధంగా మీరు హామీలు ఇచ్చినట్లు రైతులకి న్యాయం జరగకపోతే ఈ పార్టీకి తీవ్ర స్థాయిలో ఆందోళనలు వచ్చేవి, లేకపోతే రైతులు రోడ్ల మీదకి వచ్చేవారు, ఉద్యమాలు జరిగేవి. బట్ ఆ స్థాయిలో జరగట్లేదు. ఇప్పుడు నిడమరులో కానీ లింగాయపాలెంలో కానీ నిన్న 3 చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడింది రైతులే. రైతులు తమకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏ రకంగా జరుగుతుంది అనేటటువంటిది చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళు వీధుల్లోకి రావాలి, లేకపోతే ముఖ్యమంత్రిని చొక్కా పట్టుకుని నిలదీయకపోతే వాళ్ళు ఏదో సర్దుబాటు అయినట్టు హ్యాపీగా ఉన్నట్టు కాదు. ఇక్కడ ఇష్యూ సమస్య అనేటటువంటిది రైతులకు సంబంధించినటువంటిది. ప్రతి సిఆర్డిఏ మీటింగ్ లో కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మాకు పట్టాలు ఎందుకు ఇచ్చారు, ఇవి దేనికి పనిచేయడం లేదు, ఇవాళ కనీసం ఒక లేఅవుట్లు లేకుండా అక్కడ మాకు స్థలాలు చూపించారు, వాటిని అమ్ముకోవడానికి లేదు, దాన్ని ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఇంత ఆందోళన అనేటటువంటిది రైతుల్లో ఉందండి. సిఆర్డి వాళ్ళ అఫీషియల్ మీటింగ్ లో క్వశ్చన్ చేస్తున్నారు, ప్రతిపక్ష నేత వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నారు, తమ సమస్యను చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సార్లు విజ్ఞప్తి చేశామనేటటువంటిది నిన్న చాలా మంది రైతులు చెప్పారు. ప్రధానంగా ఎస్సీలకు సంబంధించినటువంటిది, బీసీలు ఈ పేదవాళ్ళకి సంబంధించినటువంటి అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటిలో జరుగుతున్నటువంటి అన్యాయం తీసుకుని వాళ్ళకి మిగతా వాళ్ళతో సమానంగా అన్యాయం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి దళితులకు పూర్తిగా అన్యాయం చేస్తున్నారనే స్టేట్మెంట్ ఇచ్చారు. దాని మీద రామ్మోహన్ గారు స్పందించే ముందు మల్లాది విష్ణు గారు విజయవాడ నుంచి మనకు లైవ్ లో అందుబాటులోకి వచ్చారు. లైవ్ షోలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. విష్ణు గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు అండి. రామ్మోహన్ రావు గారు, ఒకటి ముందు నిన్న ఆయన కామెంట్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. అసలు ఒక ప్రతిపక్ష నేత, ఒక పార్టీకి అధినేతగా ఉన్న నాయకుడు రాజధాని సందర్శించడానికి ఇంత పెద్ద సీన్ ఎందుకు క్రియేట్ అయింది? అంటే ఇన్ని ఆంక్షలు, లేకపోతే వాళ్ళు అనుకున్న రూట్ మ్యాప్ మార్చి ప్రభుత్వం ఇంకొక రూట్ మ్యాప్ ఇవ్వడం, లేకపోతే కొంతమందిని అడ్డుకోవడం, ఇట్లాంటి కార్యక్రమం అవసరమా? ఇప్పుడు రిషి గారు నిన్న చూశారు మీరు ఏం జరిగింది అక్కడ. భూమా నాగరెడ్డి గారి కుమార్తె, శాసనసభ్యురాలు, చిన్నపిల్ల, ఆవిడ తన కాన్స్టిట్యున్సీ ఆ యొక్క నియోజకవర్గంలో సమస్యలు ప్రజల సమస్యల మీద సెక్రటరీకి వెళ్తూ ఉంటే ఏ విధంగా ఏం చేశారండి? ఇదా మీ ప్రవర్తన? అంటే మీరు మహిళలను గౌరవించే ఇదా మీ పార్టీ విధానం? అంటే అసలు ఏ దిశగా మీరు ఆలోచన చేస్తా ఉన్నారు మీ పార్టీ? దాడి జరగలేదని నంబటి రాంబాబు విజువల్స్ చూశారు కదా, ఏ విధంగా రోడ్డుకు అడ్డుపడి ఏ విధంగా బిహేవ్ చేశారనేది జెండాలు పట్టుకుని విజువల్స్ అన్ని కూడా కనపడుతున్నాయని చూశారు. మీరు ఏమంటున్నానంటే ఈ విధంగా మీరు ప్రవర్తన ఉంటే మీరు నిజంగా కూడా ఆ కట్ట మీద కనుక పరిగణిస్తుంటే ఇంకేం చేసి ఉండేవాళ్ళు? అదేవిధంగా అక్కడ ట్రైన్ తగలబెట్టిన సంగతి మనకు కనపడతా ఉంది. మీరు అసలు నిజంగా కూడా ప్రజా సమస్యలను స్పందించదలుచుకుంటే విధానం అదేనా? అంటే ఆ దిశగా మీ సంస్కృతి అదే? మహిళలను గౌరవించే విధానం అదే? ఓకే, లేదు ఆవిడ శాసనసభ ప్రజా సమస్యల మీద కాదు, లేకపోతే ఇంకోటి మిమ్మల్ని ఏమన్నా ఆవిడ అందా కారులో వస్తూ ఉంటే వస్తున్న శాసనసభ్యురాలని మీ ప్రవర్తన ఏ విధంగా ఉందనేది మీ దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. 2, మీరేం చెప్తున్నారు? ల్యాండ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క రాజధాని నిర్మాణం గురించి 33,000 ఎకరాలు సరిపోతుంది అంటున్నారు. నాకు రియల్ ఎస్టేట్ తెలియదు కానీ ఏ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళని అడిగినా చెప్తుంది, 1 ఎకరం అభివృద్ధి చేయాలంటే డెవలప్ చేయాలంటే 3,000 గజాల మించి ఏది ఉండదు. ఈవేళ అందులో 33,000 ఎకరాలని ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారో, ఎందుకు అవసరం అంటున్నారో, జెన్యూన్గా మీకు అక్కడ ఉండేది 7,600 ఎకరాలు మాత్రమే అభివృద్ధికి ఉంది. ఇవాళ రైతులకు 1,400 గజాలు ఇచ్చేస్తున్నారు కదా 3,000 గజాల్లో. అదేవిధంగా రైతులకు ఇచ్చేసిన తర్వాత పార్కులు కానీ రోడ్లు కానీ ఏ విధంగా డెవలప్ చేస్తారు? అంటే నేనేమంటున్నానంటే అనాగరికంగా మాట్లాడుతున్నారా, అవగాహన నుండి మాట్లాడుతున్నారా, లేదా నిస్పృహ నిస్సాయిత మాట్లాడుతున్నారని ఇవాళ ప్రజలకు కూడా చర్చ. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే మెయిన్ ఇష్యూ ఏంటంటే బలవంతపు భూసేకరణ. అదే దానికి చెబుతున్నా. అసలు బలవంతం అనే పదానికి నిర్వచనానికి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే నైతిక హక్కే లేదు. ఎందుకంటున్నానంటే వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈవేళ తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాకరాపల్లిలో కాల్పులు జరిగినాయా,
సోంపేటలో కాల్పులు జరిగినాయా? ఈవేళ 23,000 మంది రైతులు ఇచ్చిన భూమి అది. ఒక్క రైతు, ఒక్క కాల్పు, ఒక్క ధర్నా, ఒక టెంట్ వేశారా? లేదే. అంతమందిని కంట్రోల్ ఎవరైనా చేస్తారా నిజంగా వాళ్ళు ఇవ్వదలుచుకోకపోతే? 2, ఈ కాకరాపల్లి సంఘటనలే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 12 ఛార్జ్ షీట్లు ఉన్నాయి అనంటే కేవలం ఆ భూమి ఏదైతే పక్కనే ఉందో 28,000 ఎకరాల వ్యాన్పిక్, అదేవిధంగా లేపాక్షికి, అదేవిధంగా సిటీలో కూడా మీకు ఇప్పటికి వెళ్తే కూడా మీకు తెలుస్తుంది పక్కనే ఏదే ఐటీ పార్క్ అన్నారు, తర్వాత ఇంకొకటి కూడా పెట్టుకొచ్చారు. సో ఈ ల్యాండ్స్ అలాట్మెంట్ అన్నీ కూడా క్విట్ ప్రోకో కింద 12 కేసుల్లో 8 కేసులు ఉన్నాయి ల్యాండ్ విషయం మీద. అందువల్ల మీరు అనుసరించిన విధానం మేము అనుసరించట్లా, కాగు తప్పు పట్టింది. ఏది 1,00,000 ఎకరాలు మీరు తీసుకుని ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదనేది. కాబట్టి ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ల్యాండ్ ఏదైతే రైతులకు ఇచ్చినా, ఇంకొకటి కూడా ఉంది, వీళ్ళు ఇంకో ప్రచారం చేస్తా ఉన్నారు, రైతులకు మేము నష్టపరిహారం అనే దాని మీద. నష్టపరిహారం గురించి మాట్లాడదాం. ఆయన కొన్ని లెక్కలు కూడా చెప్పారు. విష్ణు గారు, 2 అంశాలండి. ఒకటి, ముందు జగన్మోహన్ రెడ్డి నిన్న అమరావతి పర్యటించిన అంశం కొంత రాద్ధాంతం జరిగింది. ముందు రోజు దాని మీద విమర్శలు వచ్చాయి. నిన్న వెళ్ళినప్పుడు కూడా ఈ అఖిలప్రియ గారు వారి కారుని అడ్డుకోవడం ఇలాంటివి కూడా కొన్ని జరిగాయి. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే భూముల బలవంతపు సేకరణ అనేది జరుగుతోందా? జరిగితే రైతులందరూ ఇప్పటికే పెద్ద స్థాయిలో బయటకు వచ్చి దీన్ని అడ్డుకునే ప్రయత్నమో, లేకపోతే నేను జగన్మోహన్ రెడ్డి గారు అంటూ కోర్టులకు వెళ్ళి ఆపుదామన్న ప్రయత్నం, ఇట్లాంటివి ఏవో జరిగేవి. ఏదో కొంతమంది మాత్రమే అడ్డుకుంటున్న పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి పెద్ద స్థాయిలో చిత్రీకరిస్తున్నారా? సార్, ఇప్పుడు రాజధానిలో జరుగుతున్నటువంటి విషయాల మీద నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటాన్ని తెలుగుదేశం ప్రభుత్వం కానీ పార్టీ కానీ తప్పు పట్టడం సరైనటువంటి చర్య కాదు. ఇందాక రామ్మోహన్ గారు మాట్లాడిన అన్ని కూడా అభూత కల్పనలు, అబద్ధాలు, అసత్యాలు. ఎట్లా మరి కేసులు ఎందుకు ఇప్పుడు ఆ డిస్కషన్ కాదు, అది మళ్ళీ మాట్లాడదాం మనం. మరి ప్రతిదానికి కాదు రామ్మోహన్ గారు, ప్రతిదానికి మీరు ఇచ్చినటువంటి రాజధాని నిర్మాణంలో మీరు 33,000 ఎకరాలు తీసుకున్నప్పుడు అక్కడ ఏ పార్టీ కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇతర పార్టీ నాయకులు కానీ పోయి మీరు రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వద్దని ఏమైనా చెప్పారా? మీరు బలవంతంగా ఎక్స్ప్రెస్ హైవేలకి లేకపోతే ఇతర దానికి సంబంధించినటువంటి కొంతమంది బలవంతంగా భూసేకరణ చేయించినప్పుడు నిన్న వెళ్ళారు. అది కూడా ఇంకా పక్కనే ఉన్నారు. కాదండి రామ్మోహన్ గారు, నేను మాట్లాడిన తర్వాత మీరు చెప్తారు. నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, మీరు ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నారు అక్కడ. నేనేమడుగుతున్నానంటే మీరు 28 గ్రామాలలో అర్హులైనటువంటి వారందరికీ పెన్షన్లు ఇస్తానన్నారు. మీరు ఇప్పటికీ కూడా అర్హులైనటువంటి వారందరూ మిగతా సంక్షేమ పథకాలు వదిలేసేయండి, భూముల విషయంలో బలవంత భూ సేకరణ జరుగుతోందా? నేను అడిగేది రిలేటెడ్ టు అమరావతి సార్, వేరే జనరలైజ్ గా మాట్లాడట్లేదు. నేనేమంటున్నానంటే ఆయన బలవంతపు భూసేకరణతో పాటు ప్రతిపక్ష నేత ఇంకా అనేకమైనటువంటి విషయాల్ని రేజ్ చేశారు. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత రామ్మోహన్ గారి మీద ఉంది. ఆ ప్రాంతంలో బలవంతంగా భూసేకరణ చేస్తామని చెప్పని నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇవ్వడం కూడా తప్పు అని అంటున్నాము. 33,000 ఎకరాలు ఉన్నప్పుడు ఒక 1,500 ఎకరాలకు సంబంధించినటువంటి దానికి మీరు బలవంతంగా భూసేకరణ చేస్తామని చెప్పారు. అది కూడా కాకుండా 33,000 ఎకరాలు తీసుకున్న రోజున మీరేం చెప్పారు? సంవత్సర కాలంలో ప్లాట్లు డెవలప్ చేసి విడగొట్టి అందరికీ ఇస్తామని చెప్పారు. ఇచ్చారా? ఇప్పటి వరకు కూడా 2.5 సంవత్సరాలు అయింది. అక్కడ దళితులకు సంబంధించి 250 ట్రాక్టర్లు ఉన్నాయి. ఆ ట్రాక్టర్లకు ఉపాధి కల్పిస్తామన్నారు. ఇప్పటివరకు ఇచ్చారా మీరు? అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి అక్కడ ఉపాధి కోల్పోయినటువంటి వారందరికీ కూడా ఉపాధి ఇస్తామన్నారు. మీరు ఇప్పటివరకు ఇచ్చారా? అక్కడ నర్సరీలు పెడతామన్నారు. దళితులకు సంబంధించినటువంటి భూముల్ని వాళ్ళు ఎప్పుడో ప్రభుత్వాలు వాళ్ళకి పట్టాలు ఇస్తే అవి కూడా బలవంతంగా తీసుకునేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ప్రభుత్వం కానీ ప్రభుత్వం తరఫున మంత్రులు కానీ పోయి ఎప్పుడైనా మాట్లాడారా? అంటే నిన్న ప్రతిపక్ష నేత వెళ్తానంటే ఏ రూట్ లో వెళ్ళాలి కూడా మీరే డిసైడ్ చేస్తారు. అందుకని కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టాలంటే ఎట్నుంచి ఏ దారిలో వెళ్ళాలో కూడా మీరే డిసైడ్ చేస్తారు. అంటే రాజధాని ప్రాంతం అంతా కూడా మీకు సంబంధించినటువంటి ప్రైవేట్ ప్రాపర్టీ కింద తయారు చేసుకుంటారా? పులివెందులకు మాత్రం మీరు పాత పథకాలు పులివెందులకు సంబంధించి విష్ణు గారు 1 సెకండ్, రామకోట గారు మీ రెస్పాన్స్ ఏంటి? అంటే రాజధాని అనేది అందరికీ సంబంధించిన ప్రాంతం, కానీ దీన్ని ప్రభుత్వం ప్రైవేట్ ప్రాపర్టీగా చూస్తోందా? విష్ణు గారు
ఎలిగేట్ చేస్తున్నారు. పరిపూర్ణంగా ఆలోచన రాహిత్యమైనటువంటి విధానం. కారణం ఏంటంటే అక్కడికి వెళ్ళి క్షేత్రస్థాయిలో వెళ్ళి చూడటం కోసం ఎవరికి అభ్యంతరం లేదు, దాని గురించి ఎటువంటి అభ్యంతరం లేదు, దాని గురించి మాట్లాడడానికి తెలుగుదేశం ప్రభుత్వం మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. కాకపోతే ఏంటంటే అభూత కల్పన మాట్లాడటం. ఇప్పుడు ఏమంటున్నారంటే విష్ణు గారు మాట్లాడినా లేకపోతే పద్మ గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారంటున్నారు. యాక్చువల్ గా రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చిన తర్వాతే రాజధాని నిర్మాణం కొనసాగింది. కొంతమంది ఇవ్వని ప్రాంతంలో ఎక్కడైతే జరుగుతున్నాయో వీటి గురించి మాట్లాడుతున్న దాని గురించి మాట్లాడుతున్నాం. ఇదేంటంటే దేశంలో అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నప్పుడు రైతులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. ఈ క్రమంలో ఏంటంటే కొద్దిగా ఇబ్బంది పడే కార్యక్రమం ఏముందనేది ప్రజలకి వాళ్ళ తరఫు నుంచి మీరు వకాల్తా తీసుకుని ప్రాపర్ గా కనుక చేస్తే తప్పకుండా పరిష్కరించడానికి అవకాశం ఉంది. సిఆర్డీఏ ఆఫీసర్స్ రెడీగా ఉన్నారు, అన్ని రకాలుగా ఉంది. అంటే ప్రాపర్ గా చెప్పడం అంటే ప్రాపర్ గా అంటే అసలు నిజంగా ఎక్కడైందో చెప్పకుండా ఊరినే పేపర్ లోకి వెళ్ళిపోయి ఏమంటే మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పకుండా ఏ ఇష్యూ జరుగుతుంది, ఏ రైతుకి ఇబ్బంది పడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నిన్న ఎక్కడైతే సమస్య ఎక్కడైతే సమస్య ఉందని రైతులు రిప్రజెంట్ చేస్తున్నారో అదే ప్రాంతాలకు అదే గ్రామాలకు వెళ్లి అక్కడే కదా సవాల్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సపోజ్ అక్కడ 15 కోట్లు ఖరీదు చేసే కొన్ని ఎకరాల భూమిని కేవలం 30 లక్షలకు 40 లక్షలకు ఇచ్చి తూతు మంత్రంగా సర్దేసే కార్యక్రమం గవర్నమెంట్ చేస్తుంది. ఇట్లాంటి కార్యక్రమం ఉందని ఆయన కామెంట్ చేశారు. అసలు ఎక్కడ ఉంటుందండి మీకు అర్థం కాలేదు. అంటే ఏంటి, రైతులు కూడా రియల్ ఎస్టేట్ చేయడానికి సిద్ధపడుతున్నారు. అలా కాదు కదా. ఇప్పుడు పక్కనే 30,000 రూపాయలు యాక్చువల్ గా 20 లక్షల రూపాయలు ఉండే పొలాన్ని ఇవాళ 1400 గజాలు ఇచ్చారంటే దానికి 1 crore రూపీస్ మనకు మనీ వస్తుందని దాని అర్థం. ఎందుకంటే రాబోయే రోజుల్లో దాంట్లో కనుక మన రాజధాని కనుక నిర్మాణం కనుక అయితే 1974 ప్రాంతంలో హైదరాబాద్ ఎలా ఉండేది, ఇప్పుడు అదే విధంగా రాజధాని ప్రాంతం కూడా అభివృద్ధి చెందితే అక్కడ కనుక అడుగుల లెక్కలో కనుక లెక్క తీసుకుంటే కనుక తప్పకుండా అక్కడ వాళ్ళకి మంచి రేట్ వస్తుంది. వాళ్ళ ₹1,00,00,000 వరకు రేట్ ఉందనేది ఒక విధానం అనేది మాట్లాడుతున్నారు. నేను తెలుగుదేశం ఎమ్మెల్యేనే ఏదో చర్చా కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది. 1-2 కోట్లు వస్తున్నాయండి. అలా కాకుండా నేను చెప్పేది ఏంటంటే యాస్టీస్ గా తీసుకుంటే 1400 అడుగు కనుక మనం కనుక 1400 గజాలు మనం కనుక ఇచ్చినట్లయితే 30,000 అడుగు వరకు కట్టుకోవడానికి ఆస్కారం ఉంది. 30,000 అడుగు కనుక కట్టుకుంటే అడుగుకి ₹400 ల్యాండ్ కాస్ట్ కనుక మనం తీసుకుంటే ₹1,20,00,000 న్యాయబద్ధంగా వాళ్ళకి వస్తుంది. అలాంటిది మీరు 30 కోట్ల రూపాయలు ఎకరం 30 కోట్లు ఉండేది ఎక్కడ ఉందండి మనకి హైదరాబాద్ మధ్యలో 15 కోట్లు ఖరీదు చేసే ఎకరాకు 30 లక్షలే ఇస్తున్నారు. 15 కోట్లు అసలు ఎక్కడ చేస్తుందండి? 15 కోట్లు అంటే మీకు గజం ఎంత వచ్చినట్టు 4,840 కనుక 15 కోట్లు మీరు డివైడ్ చేస్తే దరిదాపుగా ఒక 60-70 వేల రూపాయల పైన దాటి వెళ్ళిపోతున్నట్టు అవుతుంది. అది జరిగే ప్రాంతం కాదు. 60-70 వేల రూపాయల గజం ఉండేది ఎక్కడ ఉంటుంది చెప్పండి? మీకు హైదరాబాద్ నడిబొట్టులోనే 60-70 వేల రూపాయల గజం లేనప్పుడు వాళ్ళు మాట్లాడేది అభూత కల్పన కింద ఉంది కదా. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కష్టపడి పనిచేస్తున్న సందర్భం మా పార్టీ ఏదో సపోర్ట్ చేయట్లేదు. విష్ణు గారు దయవుంచి అర్థం చేసుకోండి, పద్మ గారు మీకు కూడా చెబుతున్నారు, ఏంటి సపోర్ట్ చేయట్లేదు. ఒక ప్రజా కార్యక్రమం జరుగుతున్న క్రమంలో రైతులను కూడా మనం ఏంటంటే వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చినప్పుడు మనం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మన రాజధాని నిర్మాణం జరుగుతుంది, గ్రామ ఖండాలకు వెళ్తున్నారు, గ్రామ ఖండాలకు సపోర్ట్ చేయలేరు కదా. ఎవరండి ప్రతిపక్షం అయితే సపోర్ట్ చేయలేరు కదా. ఈ రాజధాని బ్రహ్మాండంగా కడుతున్నారనో ప్రజల ప్రయోజనాల కోసం. ఇప్పుడు మీరు ఓవరాల్ గా సిఆర్డీఏలో జరుగుతున్నటువంటి క్రమాన్ని మీరు ఒకసారి మీరు ప్లాన్ తీసుకోండి. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది, ఒక రోజులో జరగదు కదా. దాని మాస్టర్ ప్లాన్ గురించి కూడా మాట్లాడదాం. అలాగే దాని చుట్టుపక్కల అతి పెద్ద భారీ స్కామ్ జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. దాని గురించి కూడా మాట్లాడదాం. సార్ చిన్న బ్రేక్ తర్వాత బ్యాక్ టు లైవ్ షో. జగన్మోహన్ రెడ్డి అమరావతి సందర్శనకు సంబంధించి మాట్లాడుతున్నాం. నరసింహారావు గారు, ఒకటి ఆయన వెళ్లడం రైతుల సమస్యలను అడ్రస్ చేయడానికి. అసలు రైతుల సమస్యలు ఏమున్నాయి, అంతా హ్యాపీగా ముందుకు వచ్చి ప్రభుత్వం అడక్క ముందే భూములు ఇచ్చారని నిన్న ఆయన అంటారు. దాదాపు 27,000 ఎకరాలు బలవంతంగా మీరు సేకరించిందే కొంతమంది రైతులు బయటకు రాలేకపోతున్నారని. అసలు మొత్తం ఇష్యూ రైతుల చుట్టూ తిరుగుతోంది. ఒకవైపు అమరావతి అభివృద్ధి గురించి మాట్లాడతారు, ఒకవైపు రైతుల భూముల గురించి మాట్లాడతారు. ఎట్లా చూడాలి? అమరావతి గురించి మాట్లాడే వాళ్ళందరూ చాలా రోజుల నుంచి చూస్తున్నాం, కనీసం అవగాహన లేదనిపిస్తుంది. ఇప్పుడు రాజధాని మనకు హైదరాబాద్ రాజధాని, ఉమ్మడి రాష్ట్ర రాజధాని. ఇక్కడ సెక్రటరియట్, అసెంబ్లీ, హైకోర్టు కలిపి మొత్తం 50 ఎకరాల లోపు మొత్తం అంతా కలిసి ఎక్కడన్నా ఒక 100 ఎకరాల్లో రాజధాని ఎక్కడైనా కట్టొచ్చు. కానీ అక్కడ కడుతుంది ఒక రాజధాని కాదు, ఒక మహానగరం, ఒక పెద్ద నగరం. ఒక 100 ఏళ్ల మా చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా కొత్తగా నగరానికి నిర్మించిన దాఖలాలు లేవు. ఒక చండీగఢ్ ఒకటి కొత్తగా, అది కూడా అంత ముందు ఉంది, దాన్ని మళ్ళీ కొత్తగా ప్లాంట్ సిటీ చేశారు. ఒక ప్లాంట్ సిటీగా దాంట్లో మళ్ళీ 9 నగరాలు, 9 మీడియా సిటీ ఒకటి, ఎంటర్టైన్మెంట్ సిటీ ఒకటి, లా సిటీ ఒకటి, ఇట్లా 9 నగరాలు, 9 నగరాలతో స్పోర్ట్స్ సిటీ, 9 నగరాలతో పరివేష్టితమై, అలాగే పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వచ్చి, పెద్ద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ వచ్చి, పెద్ద కాన్ఫరెన్స్ హాల్స్ వచ్చి. దావోస్ యొక్క జనాభా ఎంతో తెలుసు, వాళ్ళు దావోస్ చంద్రబాబు అందరూ వెళ్ళారు. దావోస్ జనాభా 15,000. కానీ అక్కడ పెద్ద బ్రహ్మాండమైన అన్ని హోటల్స్ లేక ఈ కాన్ఫరెన్స్ హాల్స్ అక్కడ ఉన్నాయి. అలాగే వాళ్ళు ఇక్కడ ఒక మహానగరం నిర్మితం అవుతుంది. ఆ మహానగరం నిర్మితం అవుతున్నప్పుడు అది రాజధాని కూడా.
అంతే తప్ప కేవలం రాజధాని మాత్రమే కాదు అది. అందరూ కూడా కేవలం రాజధాని కోసం అంత గొడవ అంటే రాజధాని కాదు, ఒక నగరం, ఒక పెద్ద మహానగరం కొత్తగా ఫస్ట్ టైం దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా నిర్మితం అవుతుందంటే దానికి అపోజిషన్ లీడర్ కానీ ఎవరైనా కంట్రిబ్యూట్ చేయాలి. ఆ నగరాన్ని త్వరగా ఎలా రావాలని వాళ్ళ 11 గ్రామాల్లో ప్లాట్లు పెంచారు. మిగతా అన్ని చోట్ల పంచపోతే కారణం ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చట్టాలు కానీ అవి కానీ కొలతలు కానీ చాలా గందరగోళంగా ఉంటాయి. పంచిన భూములు కూడా రైతులకు ఎక్కడున్నాయో తెలియపోవచ్చు, ఎక్కడున్నాయో తెలియపోవచ్చు. అయ్యని సర్వే చేస్తారు, సర్వే చేసి అప్పు చెబుతారు. అది పెద్ద విశేషం కదా. ఇంతకుముందు పంచిన చోట అట్టగిచ్చారు, ఇక్కడ కూడా అట్టగిస్తారు. ఆ మొట్టమొదట ఒక ప్లాన్ వేయటం, ఒక నిర్ధారించుకోవడం పెద్ద కష్టమైన పని ఎక్కడైనా సరే. తర్వాత కన్స్ట్రక్షన్ అన్నారు, కన్స్ట్రక్షన్ ఎంత 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోతుంది మొత్తం కన్స్ట్రక్షన్. అది పెద్ద విశేషం కాదు. అసలు ఎక్కడేది ఉండాలి అన్నది ప్లాన్ చేసుకోవటం పెద్ద విషయం. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టూర్ని ఎలా చూస్తారు, ఎలా విశ్లేషిస్తారు? అంటే ఆయన వెళ్ళి అక్కడ సమస్యలు అడ్రస్ చేయడం వల్ల మంచి జరుగుతుందా, లేకపోతే తెలుగుదేశం పార్టీ అంటున్నట్టు భూముల ధరలు తగ్గిపోతాయా? ఇప్పుడు ఆయన ఎందుకోసం వెళ్ళారో ఆ ప్రయోజనం ఏంటో నాకు అయితే అర్థం కాలేదు. కానీ ఆయన ఇప్పుడు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ అనేది మొట్టమొదటిసారి జరిగింది అక్కడ. భూసేకరణ జరగల. మొత్తం 33,000 ఎకరాలు భూసేకరణ కింద ల్యాండ్ పూలింగ్ కింద వచ్చింది. ఇంకో 4,000 ఎకరాలు కూడా ఇస్తాను కొంతగా ఒప్పుకున్నారు. ఇంకా 3,000 ఎకరాలు అంతా మిగులుతుంది అక్కడ. అంతేకాకుండా ప్రభుత్వ భూమి 13,000 ఎకరాలు ఉంది. ఇదంతా ఎందుకయ్యా అంటే రాజధాని కోసం కాదు సుమా. రాజధాని కోసం 50 ఎకరాలు చాలు. 50 ఎకరాలు ఇవ్వాలి. పీడబ్ల్యూడీ కూడా ప్రభుత్వం సరిగ్గా కన్వే చేయలేదు. ప్రభుత్వం కానీ తెలుగుదేశం కానీ సరే కన్వీ చేయలేకపోతుంది. ఇక్కడ ఒక మహానగరం ఉద్భవించబోతోంది మన కళ్ళెదురుగుండానే. ఒక 5 ఒక పాయింట్ చెప్పండి. ప్రభుత్వం సరిగ్గా కన్వే చేయలేకపోతుందా? ఒక పాయింట్ లేదు. ఒకటే దాని మీద కూడా ల్యాండ్ పుల్లింగ్ అనే దాని మీద ఒక్కటి అవగాహన. ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళి ఇంత అవసరం బలవంతంగా లాగుతున్నట్టు ఆయన నిన్న ఆ స్పీచ్ లో చెప్పాడు. దీని మీద జాతీయ స్థాయిలో అంటే ఒక పత్రిక స్వామినాథన్ అంకలేశ్వరి అనే ఒక ఆర్టికల్ రాశాడు. అదర్ స్టేట్స్ మస్ట్ స్టడీ నాయుడు ఎగ్జాంపుల్ అండ్ అడాప్ట్ పూలింగ్ ఫర్ దేర్ ఓన్ యూస్. ద కీ టు సక్సెస్ ఈజ్ దట్ ద స్కీమ్ ఈజ్ వాలంటరీలీ అండ్ మేక్ ఫార్మర్స్ స్టేక్ హోల్డర్స్ ఇన్ డెవలప్మెంట్. His strategy has been to make the farmers stakeholders in the new capital. This is not just good politics. A clear way to facilitate economic development. ఎందుకు చెప్తున్నానంటే ల్యాండ్ పుల్లింగ్ దేశం మొత్తం అందరూ అభినందిస్తుంటే, రెండోది దెయ్యాల వేదాలు వల్లించినట్టుగా ఈయనేది అసైన్డ్ భూముల గురించి మాట్లాడారు. ఇందాక విష్ణు గారు కూడా అబోధ కల్పన అన్నాడు. నేను ఒక్కటే అడుగుతున్నాను. నేను ఒక పాయింట్ చెప్పాను. ప్రభుత్వం సరిగ్గా కన్వే చేయలేకపోతుందా? లేదు. శుభ్రంగా మంత్రులు గాని అధికారులు గాని నారాయణ గాని పుల్లరారు గాని అక్కడ స్థానిక శాసనసభ్యుడు గాని ఎప్పుడు వాళ్ళతోనే ఉండి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తా ఉన్నారు, చెప్తా ఉన్నారు. 23,000 మంది రైతులను ఎవరైనా కట్టడి చేస్తారండి? ఒక్క రైతు రోడ్డు మీదకి వచ్చాడా? అక్కడ అసలు ఏమి ఇష్యూ లేకపోతే పెద్ద స్కామ్ అన్నారు. నేను జగన్మోహన్ మహానగర నిర్మాణం అన్న మాట ఎవరు మాట్లాడారు? చెప్పిన అనాలిసిస్ తో ఏకీపిస్తున్నారా? రెండోది, దీన్ని ఒక పెద్ద స్కామ్ గా పిక్చరైజ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే కమిషన్లు అన్నారు, లేకపోతే ఆయన కావాల్సిన వాళ్ళకి కట్టబెడుతున్నారన్నారు. చాలా కామెంట్స్ చేశారు. ఏపీ కేబినెట్ సమావేశం ఎప్పుడు జరిగినా భూముల అలాట్మెంట్లకు సంబంధించినటువంటి ప్రాధాన్యత తప్ప మిగతా విషయాలు ప్రాధాన్యత లేకుండా జరుగుతున్నటువంటి కేటాయింపులు జరుగుతూ ఉన్నప్పుడు ఇవాళ రాజధానిలో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతులు, వాళ్ళకి సంబంధించినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏది, కనీసం ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, లేకపోతే మొత్తం కూడా రుణమాఫీ ఎట్ ఏ టైం మాఫీ చేసేస్తాం, ఇంకా ఇట్లాంటివన్నీ ఇచ్చారో అవే అమలు చేయలేకపోతే విశ్లేషకులు నరసింహారావు గారు లాంటి వాళ్ళు కూడా అసలు ఎందుకు ప్రతిపక్ష నాయకుడు వెళ్ళారో అర్థం కావట్లేదు అనేటటువంటి పరిస్థితిలో మనం ఉన్నామంటే, వాళ్ళకి ఇచ్చినటువంటి కనీసం 1, 2, 3 హామీలు ఇవాళ నెరవేరలేదు. రైతులు ఇచ్చినటువంటిది రైతులు ఇవ్వడమే ఒక గొప్ప అన్నట్టు, ఇక మిగతా విషయాలు ఏమి చూడకూడదు అన్నట్టు, మాట్లాడకూడదు అన్నట్టు మాట్లాడడం అనేటటువంటి ఎట్లా సమంజసమని నేను అడుగుతా ఉన్నాను. రైతులు భూములు ఇచ్చారు, మీరు చెప్పినటువంటి మాయ మాటలకి ప్రలోభపడి భూములు ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించి న్యాయం చేయాలా లేదా? న్యాయం జరగనప్పుడు ప్రతిపక్ష నాయకుడు వారి తరపున పోరాడాలా లేదా? ఇవాళ రాజధాని నగరం ఒక అద్భుత నగరం అని చెప్పి జరుగుతున్నటువంటి లోపాలని, జరుగుతున్నటువంటి మోసాలని, జరుగుతున్నటువంటి కుంభకోణాలని మాట్లాడకుండా ఉండాలా? మీరు నూజివీడు రాజధాని ముందు ఎలా ప్రకటించారు, లేకపోతే విజయవాడ దగ్గర రాజధాని అనేటటువంటి ఎట్లా ప్రకటించారు? ఇవన్నీ భూములు కొన్న తర్వాత మీరు కాదు ఇక్కడ రాజధాని ఉండండి. చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడాల్సినవి. ఇందాక అఖిల ప్రియ దాని గురించి మాట్లాడారు. నిన్ననే పార్టీ తరఫున రాంబాబు గారు ఖండించారు. ఆయన స్వయంగా ఉన్నటువంటి చూసినటువంటిది. మీరు చూసినటువంటి సీసీటీవీ ఫుటేజ్లు ఏంటండి? ఒక కారు వచ్చింది, కారు వచ్చిన తర్వాత ఒక పోలీస్ అడ్డుకున్నాడు. మిగతా వాళ్ళు ఏ కారు అడినా ఏంటి వెనకెళ్ళమని చెప్పి అడగడానికి
తీసుకొచ్చారు. దాడి జరిగింది అనేటటువంటిది మాత్రం ఒక అభూత కల్పన. ఒక చిన్న ఇన్సిడెంట్ ని పట్టుకుని ఈ రోజు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరొకసారి దాడి చేయడానికి మంత్రులతో సహా ఇదేదో అసలు అరాచకం జరిగిపోయినట్టుగా నిన్న మాట్లాడడం అనేటటువంటిది సమంజసం కాదు. అసలు ఒక చెప్పులేసేటటువంటి సంస్కృతి మీది. చివరికి ఎన్టీ రామారావు గారి మీద చెప్పులేసారు. జెండాలు పట్టుకుని ఉన్న మనుషులు వాళ్ళు ఉన్నారు. మైక్ ఇమ్మంటే కూడా మీ వ్యవస్థాపకుడికి మైక్ అవును, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా పివి నరసింహారావు చెప్పులేసింది కూడా రాజధాని చుట్టూ జరుగుతున్న స్కామ్ అనేది చాలా సీరియస్ పాయింట్. ఇప్పుడు ఆయన కామెంట్ చేసింది అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టుకుంటున్నారు, లేకపోతే కమిషన్ల కోసం ఇప్పటికీ మాస్టర్ ప్లాన్ ఒకటి సిద్ధం చేయలేదు, ఇక్కడ వాళ్ళు ఎవరు సరిపోరని మొదట్లో మాకి అన్నారు, లేకపోతే ఇంకొకటి అన్నారు. దీని గురించి ఆయన కామెంట్ చేశారు. అంటే ఏ రకంగా స్కామ్ అని చెప్తున్నారు? నిన్న చాలా క్లియర్ గానే మాట్లాడారండి ఏ రకంగా స్కామ్ అనేటటువంటిది. ఇవాళ భూములకు సంబంధించినటువంటి ధరలు ఎట్లా వాళ్ళకి రైతులు ఇచ్చినటువంటి భూములకు సంబంధించి వాళ్ళు లబ్ధి పొందేలాగా చేయకుండా ఎక్కువ రేటు పలికేటటువంటివి ఎట్లా ప్లాట్లు వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి కేటాయిస్తున్నారు భూములు. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి 1000 గజాల కమర్షియల్ ప్లేస్ కావచ్చు, లేకపోతే దళితులకు సంబంధించి ఇచ్చేటటువంటి 200 లేకపోతే 100 గజాల కమర్షియల్ స్పేస్ కావచ్చు, ఇవి ఎట్లాంటి ఒక తక్కువ రేట్లు ఉండేటటువంటి ఇస్తున్నారు అనేటటువంటి ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. విష్ణు గారు జగన్మోహన్ రెడ్డి నేను చేసిన కామెంట్స్ తో మీరు పూర్తిగా ఏకీభవిస్తారా కాంగ్రెస్ పార్టీగా? రెండోది స్కామ్, మూడోది ఏంటంటే ఒకటి తాత్కాలిక రాజధాని అని మొత్తం తాత్కాలిక నడిపిస్తున్నారు తప్ప శాశ్వతంగా ఒక్కిటిగా పెట్టలేదు. అలాగే 1500 ఒక చదరపడికి జరిగే చోట 10,000 ఖర్చు పెడుతున్నారు. దీంట్లో ఉన్న ఆంతర్యం ఏంటో బయట పెట్టాలి అని కూడా అడిగారు ఆయన. సార్ ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి స్కామ్ ఏంటనేది ప్రజలకు ఏమర్థం అవుతుందంటే, ఇప్పుడు విజయవాడ రాజధాని అన్నారు, చుట్టుపక్కల కొనిపించారు, ఫైనల్ గా తీసుకెళ్లి అమరావతిలో పెట్టారు. అమరావతిలో అసెంబ్లీలో ప్రకటన చేయడానికన్నా ముందే మురళీమోహన్ గారు కానీ, పయ్యావుల కేశవర్ గారు కానీ, ఇంకా పేర్లు చెప్తే బాగోదు, రామ్మోహన్ గారు గగ్గోలు పెడతారు, చుట్టుపక్కల అందరూ కూడా కొనుక్కోవడం జరిగింది. సరే, నెంబర్ 1 అదే దాన్ని కొనుక్కునే వాళ్ళు పెడతారు. దానికి సంబంధించినటువంటి ముందే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి ముందే చెప్పడం జరిగింది. కాబట్టి అది ఒక పెద్ద స్కామ్. అది దాని కాదు, ప్రభుత్వం అలా ఏం చేయలేదు అనుకుంటే అది వేరే విషయం. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే తాత్కాలిక రాజధానిలో 900 కోట్ల రూపాయలు ఖచ్చితంగా అది యనమల రామకృష్ణ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది తాత్కాలిక రాజధాని అని చెప్పన్నారు. ఆ రాజధానిలో ఉండి పరిపాలన చేయాల్సినటువంటి మంత్రులందరూ కూడా అది చూసి నాసిరకంగా ఉన్నాయి, రూములు చిన్నగా ఉన్నాయి, మేము వెళ్ళము అని చెప్పారు. సాక్షాత్తు పెద్దలు ముఖ్యమంత్రి గారు కూడా వెళ్లి అసహనం వ్యక్తం చేశారు. దాని గురించి మాట్లాడి ఉండొచ్చు, అది మనసులో పెట్టుకుని. ఏదంటే ఈ 900 కోట్ల రూపాయలు ఈ తాత్కాలిక రాజధానికి దుర్వినియోగం చేశారు. 1500 రూపాయలు ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో స్క్వేర్ ఫీట్ వచ్చేటటువంటి దాన్ని, కమర్షియల్ గా ఉన్న దాన్ని 10,000 రూపాయలు ఇచ్చి ఎక్సెస్ ఇచ్చారు. సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చారు. దాన్ని అవన్నీ దృష్టిలో పెట్టుకుని మాట్లాడి ఉండొచ్చు. ఇదంతా స్కామ్ కింద ఆయన మాట్లాడి ఉండొచ్చు. అంత మాత్రాన ఏమీ లేదు, అంతా సజావుగా సాగుతుంది అని చెప్పేటటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తే, ఎవరైనా సరే ప్రతిపక్ష నాయకులైనా ఇతర రాజకీయ పార్టీలైనా ఒక మాట మాట్లాడారంటే ఎదురుదాడి చేసేటటువంటి కార్యక్రమాన్ని పక్కన పెట్టి ఇందులో ఏం తీసుకుని మనం పరిపాలన కొనసాగించాలి అని చెప్పిన ఆ విధంగా వెళ్తే ఈ 2 సంవత్సరాలు కూడా బాగుంది. అంతే తప్ప ప్రతిదానికి గత 10 సంవత్సరాలు ఈ సిబిఐ కేసులు కన్స్ట్రక్టివ్ గా చెప్పట్లేదా ప్రతిపక్ష నేత రామ్మోహన్ రావు గారు అన్నట్టు? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన దాన్ని అడ్రస్ చేస్తున్నారు ప్రభుత్వం. ఓకే, దీని మీద మేము ఆలోచిస్తాము, అవకాశాన్ని పరిశీలిస్తామని. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది పరిశీలించకపోవడానికి కారణం ప్రాపర్ గా ఆయన అడ్రస్ చేయకపోవడం అంటారా? రాజకీయం కోణంలోనే చేస్తున్న ఈ రాష్ట్రంలో తెలుగుదేశంతో ఉండి అనుకూలంగా శత్రువుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. కానీ దూరంగా ఉన్నారు, కానీ అనుకూలంగా ఉంటారా లేదా ఏం చేస్తారో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన ఒక ఇష్యూ మీద వెళ్తే దాని మీద రియాక్ట్ అవుతా ఉన్నారు. ఇది ఆ పార్టీలతో రాజీ లేదు. ఒక ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాన్ని ప్రజల పక్షాన నుండి నిలదీయాలి అని చెప్పినటువంటి పార్టీల యొక్క అభిప్రాయాల్ని ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఎదురుదాడి చేస్తూ ఉంది. దానికి ఉదాహరణ నిన్న ప్రతిపక్ష నేత వెళ్ళినప్పుడు మాట్లాడినటువంటి అంశాలు కానీ, గతంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి అంశాలు కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం సరిగా అటెండ్ కాలేకపోతా ఉంది, దాని నుంచి తీసుకోలేకపోతా ఉంది. రైతుల పక్షాన్ని నిలబడి మాట్లాడితే ఎవరైతే వాళ్ళ మీద దాడి చేస్తా ఉన్నారు. ఈ రోజు నేనేమంటాను, అమరావతికి సంబంధించి ఇప్పుడు రామగౌడ గారు సమస్య బయట తీసుకురావడం ఇంపార్టెంట్. దాన్ని నేను ఒక రకంగా వ్యక్తం చేయొచ్చు, నరసింహరావు ఇంకో వ్యక్తం చేయొచ్చు, మీరు ఇంకోలా వ్యక్తం చేయొచ్చు. కానీ సమస్య ఉందా లేదా అని ఇంపార్టెంట్. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనకి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చేస్తున్న దాడికి ఎట్లా చూస్తారు? ఇది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి అంశాలు వేరు, ఈయన తీసుకున్న అంశం వేరు. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవంగా జరుగుతున్నటువంటి దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న విధానం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితి. నిజంగా కనుక మీ సజెషన్స్ ప్రాపర్ గా ఉంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. వి అంటే నేనని కాదు, నేనేది ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ అబ్జెక్షన్.
పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. వీఆర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అయినా కూడా వాస్తవం ఏంటంటే తెలుగుదేశం గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు ప్రతిభావంతంగా పరిపాలిస్తున్నారు. చేస్తున్న కార్యక్రమాల్లో ఆయన గనక ఏదన్నా కార్యక్రమంలో గనక తప్పులుంటే మీరు పరిపూర్ణంగా దాన్ని విమర్శించండి. తప్పులు లేని విధంగా నిజంగా దళితులు ఉంది, దళితులకు సంబంధించిన విషయాన్ని కనుక మీరు కనుక యాజ్ ఏ అపోజిషన్ లీడర్ మీరు తీసుకెళ్లి కనుక ప్రాపర్ గా పెడితే, దళితులకి ఇంత ముందు ఇచ్చినటువంటి భూములకు సంబంధించిన పెడితే పోలవరం రైతులు, అమరావతి రాజధాని రైతులు పవన్ కళ్యాణ్ కలిశారు. ఆయన ఎందుకు పరిహారం మీరు ఇవ్వట్లేదు, ఒకవేళ కనుక మీరు అడ్రస్ చేయకపోతే ప్రజా ఉద్యమానికి దిగుతానని కూడా ఆయన ఒక హెచ్చరిక చేశారు. విష్ణు గారి భాషలో అనుకూల శత్రువు సమస్యలు సానుకూలంగా స్పందిస్తూ వాటికి సంబంధించిన ఏదైనా సమస్య కనుక వచ్చినప్పుడు దానికి ప్రాపర్ గా స్పందిస్తూ వస్తున్నటువంటి గవర్నమెంట్ ని మనం నిలదీయాల్సిన అవసరం లేదు. ఇవాళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విషయంలో కూడా ప్రజలకు లాభం చేకూరితే మాకు కూడా సంతోషమే. కారణం ఏంటంటే ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళకి కనుక అన్యాయం జరిగితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు కనుక వారి గురించి కనుక వారు దాని కనుక ప్రాపర్ గా కనుక ఒక తీసుకొచ్చి ఒక పేపర్ లో ఇంతమందికి అన్యాయం జరిగింది, వీళ్ళకి మీరు న్యాయం చేయండి, ఈ జరిగిన విధానం అని చెప్పేసి రాష్ట్ర గవర్నమెంట్ ఆయన కూడా ఒక నోటిఫికేషన్ ఆయన కూడా ఒక పేపర్ లో ఇవ్వచ్చు. ఇస్తే దాన్ని తప్పకుండా చేస్తాం. అంతేగాని విమర్శ చేయటం కంటే, ఎందుకంటే నరసింహరావు అంటే ఒక మహారాజధాని, ఒక అద్భుతమైనటువంటి ప్రాంతం నిర్మించబడ్డ ప్రాంతంలో మన దేశంలోనే ఒక అద్భుతమైన ప్రాంతంగా మనం పరిగణించబడుతున్నాం. దీంట్లో విమర్శలు లేకుండా మీరు కూడా మాకు సపోర్టివ్ గా పాజిటివ్ గా ఇస్తే రేపు పొద్దున ఎవరైనా కూర్చోవచ్చు ఈ రాజధానిలో. ఇవాళ శాశ్వతం కాదు కదా రాజధాని, ఎవరికి శాశ్వతం కాదు. రేపు పొద్దున మీకే పాజిటివ్ గా ఉండే విధానం అవకాశం ఉంటుంది. కాబట్టి నేనేమంటానంటే దీంట్లో మీకు కనుక నిజంగా ఎవరైతే దళితులు ఇబ్బంది పడుతున్నారు అనుకుంటున్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆయన ఒక పాజిటివ్ విషయం చెప్పారు. రేపు పొద్దున్న మీరని రావచ్చు, మీకే అనుకూలంగా ఉండొచ్చు. ఇప్పుడు రాజధాని విషయంలో రాజధాని నేను వచ్చి అక్కడ ఇల్లు కట్టుకుని ఉంటానని అద్దెళ్లలో చంద్రబాబు నాయుడు గారి లాగా అద్దెళ్లలో కూడా ఉండనని చెప్పారు. రాజధాని అనేటటువంటి అందరిది, చంద్రబాబు నాయుడు గారిదే కాదు. ఇవాళ అందరిది రాజధాని, ఆ రాజధాని అక్కడే ఉంటుంది. దాన్ని డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో క్లారిటీ చాలా స్పష్టంగానే ఉంది. కాకపోతే జరుగుతున్నటువంటి విషయాన్ని మాట్లాడకూడదు అంటాం. ఇది ఎక్కడ విడ్డూరం అంటున్నా బీజేపీ వారికి. ఇప్పుడు అపోజిషన్ లీడర్ ఏదో అన్యాయం జరుగుతుంది ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ మీరు ఇలాంటి తప్పుదో పట్టించదని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిభావంతమైన నాయకుడిగా చేయాల్సిన పని ఏంటంటే ఎక్కడ అక్రమం జరుగుతుందో చెప్పండి, అది వదిలేసి మీరు వెళ్ళిపోయి ఎందుకు అక్కడ గవర్నమెంట్ కేంద్రంలో ఉన్నప్పుడు పరిస్థితులు లేవు, కళ్ళు చెవులు ఏమి మూసుకులేవు. మాకు అన్ని విషయాల గురించి అవగాహన ఉంది. ఏ విషయం ఏమీ లేదు. రాజధాని ఇప్పుడు విష్ణు గారు కూడా తాత్కాలిక రాజధాని మాట్లాడుతున్నారు. బిల్డింగ్ రాజధానిలో తాత్కాలిక దానికి 100 సంవత్సరాల అవకాశం ఉందండి. 100 సంవత్సరాలు ఆ బిల్డింగ్ వేరే దాని కోసం వాడుకుంటారు. రాజధాని కోసం కట్టే బిల్డింగ్ వేరే ఉంటుంది. రాజధాని నిర్మాణం కోసం అని చెప్పి జరుగుతున్నటువంటి రైతులు అనేక మంది మీరు నోరెత్తితే కేసులు పెడుతున్నారనేటటువంటి మాట్లాడుతున్నప్పుడు ఇవాళ మీరు అడుగుతున్నారు ఏంటి, మీరు ఎవరో రైతులు అడగడం లేదని. చివరికి రైతుల పొలాలను తగలబెట్టింది కూడా ఎవరంటే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నటువంటి ఎస్పీ తెలుగుదేశం వాళ్ళ ప్రమేయం ఉంది అనేటటువంటి ఆయన నివేదిక తయారు చేస్తుంటే ఆయన ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా రైతులు నిన్న కూడా మీటింగ్ లో మేము మాట్లాడితే మా మీద కేసులు పెడుతున్నారు అనేటటువంటి రైతులు గగ్గోలు పెడుతున్నప్పుడు ఇట్లాంటి సీరియస్ ఇష్యూల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఒక సమస్యను ప్రెజెంట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకోండి అని మాట్లాడితే అది నేరమా, అది తప్పవుతుంది, అది మీ జాగీరా, ఎవరు వెళ్ళకూడదు. మీరు జగన్మోహన్ రెడ్డి కానీ ప్రభుత్వం ఎవరైతే భూములు ఇవ్వలేదో వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడానికి పొలాలు తగలబెట్టించిందన్న ఆరోపణలు కూడా అదే చెప్పబోతున్నా నేను. చేసింది వాళ్ళు. ఇప్పుడు నిన్న ఇన్సిడెంట్ ఎగ్జాంపుల్ అంతకనే ఏం కావాలండి మీకు? ఆ యొక్క శాసనసభ్యురాలు వెళ్తూ ఉంటే ప్రజా సమస్య మీద ట్రైన్ దాకా తెలుసు, రాష్ట్ర ప్రజలు తెలుసు. ఒకటి రెండు ప్రజా రాజధాని అని చెప్పాడు, మహారాజధాని అని చెప్పాడు. అసలు మీకున్న ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోతూ ఎక్కడ ఏమి ప్రతి దాన్ని అభివృద్ధిని అడ్డుపడుతూ మంచి పేరు చంద్రబాబు నాయుడు గారికి వస్తే మా వెనకాల అసలు ఎవరు ఉండరని మీరు ఇప్పుడు ఎక్కడ నిన్న పట్టిన 10 మంది కూడా లేరు. అది సరే, అది ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రతి దాన్ని వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే రాజధానికి ఫౌండేషన్ స్టోన్కి ఆహ్వానం పలికితే రాని యొక్క అభిమాని అని చెప్పేవాళ్ళు ఆయనకి నైతిక హక్కు ఎక్కడ ఉందండి? అక్కడికి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు. రెండు, రైతుల గురించి మాట్లాడారంటే అక్కడికి వెళ్ళి ఏంటంటే దళితుల గురించి మాట్లాడతారా? మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేలాది ఎకరాలు తీసుకుని ఈవేళ 12 ఛార్జ్ షీట్లు 8 ఛార్జ్ షీట్లు రైతులకి దగ్గర ఏదైతే అన్యాక్రాంతంగా తీసుకున్నారో ఆ భూముల కేసులే ఉన్నాయి.
ఆ సంగతి మీకు తెలియదా? వాల్మీకిలో మీరు ఉన్నారండి. విష్ణు గారు చెప్తున్నారు వాల్మీకిలో మీరు మీరు చెబుతున్న కాదు ఒక విషయం చెప్పండి, ప్రభుత్వం నిక్కచ్చిగా చెప్పగలదా అసలు మొత్తం కాదు కదా, రైతులంతా హ్యాపీగా ఉన్నారు, ఏ రైతులకి ఇబ్బంది లేదు, ఎవరు దీన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఏంటంటే అది ఒక రైతు ఇద్దరు కాదు, 23,000 మంది రైతులు ఇచ్చిన భూములవి. నేనేం చేస్తున్నానంటే దేశం అంతా కూడా ల్యాండ్ పుల్లింగ్ విధానం బాగుంది, చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారు. అక్కడ అందరూ కూడా ఈవేళ ఏదైతే చెప్పామో రైతులు ఇందాక ఆవిడ పద్మ గారు చెప్తున్నారు ఏమని, అక్కడ ఏమి చేశారు ఇప్పటిదాకా, లేకపోతే తాత్కాలికం రకరకాల దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. మీకు రాజధాని అంటే మహారాజధాని అంటే మీకు ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి, మీకు అవగాహన లేదు. మీకు ఉన్నది ఏంటంటే దోచుకుంటుంది తప్ప ఇంకోటి తెలియని వాళ్ళకి దీని గురించి ఎవరు చెప్తారంటే, ఇప్పుడు మహారాజధాని అంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజధాని నిర్మాణం జరగాలంటే ఒక విధమైన ప్రాపర్ ప్లానింగ్ గా వెళ్ళాలి. ఒకటి అక్కడ బిల్డింగ్ కడితే తాత్కాలికం కాదు, అది బిల్డింగ్ పర్మనెంటే, కానీ పరిపాలన అక్కడి నుంచి చేస్తా ఉన్నాము. 2 కేబినెట్ గురించి మాట్లాడారు ఆవిడ. కేబినెట్ లో మీలాగా టేబుల్ ఐటమ్ పెట్టి ల్యాండ్ అలాట్ చేసి కేసులు అధికారులని అందరినీ జైలు పాలు చేయలేము. మా కేబినెట్ లో ప్రజా సమస్య ఏది కావాలో కంపారిజన్ ఎందుకు వదిలేండి, గత ప్రభుత్వాలు కాదు, ఎందుకంటే రైతుకి హక్కు లేదన్నా. మీరే చెప్పారు ప్రధాన ప్రతిపక్షంగా పాత్ర ఇవాళ కళ్యాణ్ పోషిస్తున్నారు, పవన్ కళ్యాణ్. ఎందుకు మీరు సమస్యలు తీసుకెళ్ళడం వైఫల్యం చెందారు, ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోలేకపోయారు, ప్రతిపక్ష హోదా కోల్పోయారు, ప్రజలు మీ అసహించుకున్నారు. మీరు కనీసం రాజీనామాలు చేయించలేదు. మీకు చేత కాకపోతే ఈవేళ పవన్ కళ్యాణ్ ప్రజల తరపున ఎందుకున్నాడు? చేసిన తప్పులు వీళ్ళు చేసిన తప్పులు వాళ్ళని వీళ్ళ సమయాన్ని వృధా చేస్తున్నారు. కానీ వాస్తవంగా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చేసింది కూడా ఇప్పుడు నిజంగా పోలవరం కోసం ఆయన చేసినటువంటి మీరు జైలుకి ఎందుకు వెళ్ళారు చెప్పండి. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు, మేము అధికారంలోకి వస్తే మళ్ళీ రైతుల పొలాలు తిరిగి ఇచ్చేస్తామని. బలవంతంగా 10,000 లేదండి, సేకరణ మొదలు పెట్టలా, ఎక్కడ సేకరణ మొదలు పెట్టలా, ఎక్కడ బలవంతంగా సేకరణ లేదు. ఇప్పుడు పూలింగ్ ఇచ్చిన వాళ్ళు మిగతా ల్యాండ్స్ ఇప్పుడు పసుమరు గానీ కొన్ని ఉండవల్లి గానీ అవి అసలు ఈ 10 రోజులు తీసుకురామన్నారు వీళ్ళు. అది లింగైపాలెం పక్కన ఒక ఇది ఉంది, లంక ఉంది. ఆ లంక భూములు కేవలం ప్రభుత్వానికి అవి ఎవరికి అసైన్ చేస్తాం వీళ్ళు హైకోర్టు తీర్పు ఉంది. తర్వాత కూడా రెవెన్యూ అధికారులు ఎవరు ఒప్పుకోవట్లా. కానీ దాన్ని కొంతమంది దళితులు ఆక్రమించుకుని ఉన్నారు. దళితులు ఆక్రమించుకుని ఉంటే వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు, అసైన్ చేయాల. అయినా సరే మీకు ఎంతో కొంత ఇస్తాము, 500 గజాలు ఎంత ఇస్తాము ఎకరానికని చెప్పారు వీళ్ళు. అంతప్ప లింగైపాలెంలో దళితుల భూములు వీళ్ళు లాక్కుంటున్నారన్నది వాస్తవం కానే కాదు. రైతులు అక్కడ మాట్లాడారు, రైతులు కొంతమంది మాట్లాడారు, అసలు వాళ్ళకి ఏమైనా హక్కు ఉందా? హైకోర్టు చెప్పింది, తర్వాత రెవెన్యూ అధికారులు చెప్పారు ఇది ఎవరికి సంబంధించిన భూమి కాదు, ఇది ప్రభుత్వ భూమి, ఇది అసైన్ చేస్తానికి వీల్లేదు అని చెబితే అయినా కానీ వాళ్ళు చేసుకున్నారు, అనధికారికంగా సాగు చేసుకున్నారు. అయినా సాగు చేసుకున్నారు కాబట్టి సాగు చేసుకుంటే వాళ్ళకి అయినా కానీ సాగు చేసుకుంటున్నారు నా సరే అని వీళ్ళు ఉదారంగా ఇస్తే తప్ప దాని మీద ఎటువంటి హక్కు లేదు. నెంబర్ అసలు ఒకటి ల్యాండ్ అంతా ఇచ్చేస్తారంటే అసలు ఏంటి అరాచకం ఏంటి అంటే రాజధాని కానీ ఒక నగరం కానీ అక్కడ నిర్మించొద్దా, నిర్మించాలా? మీరు అద్భుతంగా నిర్మిస్తే మహానగరం మీరు అద్భుతంగా మాట్లాడడానికి ఇంటర్వ్యూ అవుతారు, మీకే సంబంధం? ఆయన మాట్లాడడానికి మీకే సంబంధం? ఆయన మాట్లాడితే ఆయన రకరకాలు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన దేవుడు అనుకూలిస్తే ఒక సంవత్సరంలో నేను మన అధికారులకు వస్తామని చెప్పాడు నిన్న. దేవుడు అనుకూలిస్తూ ఉంటూ 100 అంటే అధికారులు ఉన్న వాళ్ళంతా ఏమవుతారు, ఏం చేద్దాం నేను ఆలోచన. అధికారులు ఉన్న వాళ్ళని దుర్మార్గమైన ఆలోచన. మంచి పని చేస్తే పార్టీలకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మంచి పని కాకుండా చేసిందని ఎవరైనా మనం చేస్తాం. ఇవాళ ఏం లేదండి, మంచి పని చేయాలని పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ విష్ణు గారు. ఫైనల్ గా విష్ణు గారు ఎనీథింగ్ టు సే? 30 seconds. సార్ ఒకటే విషయం సార్, రామ్మోహన్ గారు మాట్లాడుతూ మహిళలు అని చెప్తున్నారు. అదే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి మేయర్ గారు ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో, మహిళల మీద ఏం గౌరవం ఉందో చెప్పారు. కాబట్టి మహిళల మీద అడ్డం పెట్టుకుని రాజకీయం చేద్దామని చెప్పిన ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే అఖిలప్రియ గారు నిన్న మీ ఎన్టీవీలోనే చూసాం మనం,
ఎన్టీవీలోనే మనం చూసాం అక్కడ స్క్రీన్ ఏం జరిగిందో అక్కడ దాడి కూడా ఏం లేదు, దుష్ప్రచారం చేస్తా ఉన్నారు మహిళల్ని. అలా పక్కన ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు, నూజివీడులో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు చెప్పారు, జుట్టు పట్టుకొచ్చి ఏ విధంగా తెలుగుదేశం ఎమ్మెల్యే కొట్టారు. మహిళల గురించి, గౌరవం గురించి తెలుగుదేశం లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు ఇదే వాళ్ళ లైవ్ షో రేపటి లైవ్